వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ ఒక ప్రకటనలో తెలియజేశారు, భారతదేశంలో తయారైన 4 కాఫ్ సిరప్ వెరైటీస్ తాగి గ్యాంబియాలో 66 మంది పిల్లలు చనిపోయినట్లు అనుమానం ఉంది అని చెప్పి. మనందరికీ తెలుసు గ్యాంబియా వెస్ట్ ఆఫ్రికాలో ఉంది. భారతదేశంలో హర్యానా బేస్డ్ ఫార్మాసిటికల్ ఫర్మ్ ఒకటి చిన్నపిల్లలకు సంబంధించిన కాఫ్ సిరప్, కోల్డ్ సిరప్స్ తయారు చేస్తారనమాట. అది తయారు చేసినవి గ్యాంబియాకి ఎక్స్పోర్ట్ అయినట్టు, గ్యాంబియాలో అది తాగి పిల్లలు రకరకాల ఇంజురీస్, రోగాల బారిన పడి చనిపోయినట్టు ప్రకటనలో ఇండైరెక్ట్గా తెలియజేశారు. కానీ దీనికి రుజువులు అయితే ఏమీ లేవని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. ఈ దిశగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకి అలర్ట్ చేసినట్టు, దాంతోపాటు మన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. అసలు ఎక్కడ ఫాల్ట్ అయింది, ఎవరు ఫాల్ట్ చేశారని చెప్పి. ఈ 4 డ్రగ్స్ కూడా హర్యానా సోనేపట్కి చెందిన మెయిడెన్ ఫార్మాసిటికల్ కంపెనీలో తయారైనట్టు తెలుస్తోంది. కానీ ఆ కంపెనీ ఈ దిశగా ఎటువంటి రియాక్షన్ కూడా ఇంకా ఇవ్వలేదన్నమాట. అయితే ఈ ప్రోడక్ట్స్ ఓన్లీ గ్యాంబియాకే వెళ్ళినాయి, ఇతర దేశాలకు వెళ్ళినాయి అంటే ప్రస్తుతానికి గ్యాంబియాకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం ఒక మాట అంటుంది, మిగతా ఆఫ్రికన్ కంట్రీస్ కూడా వెళ్ళే అవకాశం ఉంది, ఇవి పాసిబిలిటీ ఉంది, కాబట్టి ఇమీడియట్గా వాటిని ఆపాలి అనే ఆలోచనలో WHO ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే గ్యాంబియాలోనే ఆగిపోయినాయా ఈ సిరప్లు, మిగతా దేశాలకు కూడా వెళ్ళినాయా అని చెప్పి. సో WHO చీఫ్ అక్యూట్ కిడ్నీ ఇంజురీస్ వచ్చాయి ఈ సిరప్స్ వాడటం వల్ల అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పారనమాట. అంటే 100% దీనివల్లే అని ఇంకా ప్రూఫ్ కాలేదు కాబట్టి ఆయన చెప్పడం జరిగింది. దీనిలో ప్రోమిథజన్ ఓరల్ సొల్యూషన్ ఒకటి, కోఫెక్స్ మాలిన్ బేబీ కాఫ్ సిరప్ ఒకటి, తర్వాత మేకాఫ్ బేబీ కాఫ్ సిరప్ ఒకటి, తర్వాత మ్యాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ ఒకటి, ఈ 4 సిరప్స్ ఉన్నాయన్నమాట. అయితే ల్యాబొరేటరీ శాంపిల్స్ ప్రకారం ఈ సిరప్స్లో అన్యాక్సెప్టబుల్ అంటే చాలా ఎక్కువ మొత్తంలో డిథిలిన్ గ్లైజాల్ అండ్ ఇథిలిన్ గ్లైజాల్ ఉన్నాయంట. డిథిలిన్ గ్లైజాల్ ఒకటి, ఇథిలిన్ గ్లైజాల్ ఒకటి. దీనివల్ల పిల్లలకి సేఫ్టీకి, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ దీనికి హెల్త్కి ప్రాబ్లం వస్తుంది. ముఖ్యంగా అబ్డామినల్ పెయిన్ రావచ్చు, వామిటింగ్ రావచ్చు, డయేరియా రావచ్చు, యూరిన్ పాస్ చేయడంలో కష్టం రావచ్చు, హెడేక్ రావచ్చు, మెంటల్ ఇంబ్యాలెన్స్, మానసికంగా ఒత్తిడి రావచ్చు, కిడ్నీ ఇంజురీస్ రావచ్చు, ఫైనల్గా వీటన్నిటిలో ఏదో ఒక దిశలో డెత్ కూడా జరగవచ్చు అనమాట. అయితే దీనికి 66 మంది దీనికి కారణాలు చనిపోయారా, ఓన్లీ ఇదేనా కారణం అనేది ఇంకా ఎటువంటి రుజువులు లేవు. ఎప్పుడు పిల్లలు చనిపోయారు, దీనికి సంబంధించిన ఫొటోస్ ఏంటి, ఆ ప్రోడక్ట్స్ ఏవే ప్రోడక్ట్స్ ఎగ్జాక్ట్గా ఏ సిరప్లు దాగి చనిపోయారో WHO ఇంకా అఫీషియల్గా ఎటువంటి స్టేట్మెంట్స్ రిలీజ్ చేయలేదు. కేవలం WHO చీఫ్ మాత్రం కొన్ని ప్రకటనలు చెప్పారు, అంతేగాని ఓవరాల్గా అఫీషియల్గా డేటా ఏమి రిలీజ్ కాలేదన్నమాట. దాంతోపాటు గ్యాంబియాలో ఏ ప్రాంతంలో డెత్స్ ఇవి ప్రూవ్ అయ్యాయి, దీన్ని ఏం తాగారు ఈ పిల్లలు అనేది కూడా ఇంకా రాలేదు. కాకపోతే ఇమీడియట్గా మాత్రం ఆ సిరప్స్ మీద ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి మన డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకి మాత్రం WHO అలర్ట్ వచ్చింది. దాంతోపాటు మన డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇమీడియట్గా హర్యానా రెగ్యులేటరీ అథారిటీస్తో కలిపి ప్రోబ్ చేస్తున్నారు ఈ విషయంలో. సో ప్రపంచంలో ఏదైనా కొత్త జబ్బు కానీ, అనుకోకుండా మరణాలు కానీ, ఏమైనా జబ్బులు కానీ వచ్చినప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇమీడియట్గా రియాక్ట్ అవుతుంది అనమాట. ముఖ్యంగా ఈ మధ్య జరుగుతున్న అనుకోని జబ్బులు వచ్చినట్టు మాత్రం ఇమీడియట్గా అలర్ట్స్ జారీ చేస్తాయి. దీన్ని త్వరితగతంగా మనం తీసుకుని దాని మీద ప్రోబ్ చేస్తే ఎంతైనా మంచిది.